అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఈరోజు మరి కాసేపట్లో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మనకి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఈ జిల్లాల్లో ఏపీ మరియు తెలంగాణలోని ఈ జిల్లాల్లో మరి కాసేపట్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే గత 3 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో అయితే మనకు వర్షం అయితే తీవ్ర ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాలు అయినటువంటి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, మనకు అనంతపురం, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాల్లో అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాలు మరియు ఏవైతే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇది అన్నమాట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇప్పటికే మనకు మిచాంగ్ తుఫాన్ అని ఇలా రకరకాల తుఫాన్ల వల్ల మనకు వర్షాలు కురిసి మనకు రైతులు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.